పీఠంలో ఆనందగణ అరిపురాల విశ్వం గారు వాడినటువంటి ఏమైనా వస్తువులు కానీ వారు వాడినటువంటివి తాలూకా సంబంధించి వారు రచనలు చేసేటప్పుడు వాడినటువంటి పెన్నులు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా గురువు గారు? ఉన్నాయి నాన్న. మేము చాలా జాగ్రత్తగా అవన్నీ భద్రపరిచాము. వారి పెన్నులు కానీ వారి ఒంటి మీద ఉన్న ఒకసారి చూపిస్తారా? తప్పకుండా నాన్న. ఇవి వారు నిత్యం వారు ఉన్నప్పుడు ధరించే ఈ మాలలు నాన్న. ఇవన్నీ కూడా ప్రతి మాలకి కూడా ఒక కథ ఉంది నాన్న. సో సమయాభావం వల్ల నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. ఇవన్నీ వారు వేసుకున్నవి నాన్న. అన్నిటికీ కూడా ఒక పరమార్థం ఉంది. మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోండి నాన్న. అలానే వారు ఇంత ఉత్కృష్టమైన గొప్ప గొప్ప గ్రంథాలు రాయటం, వారు వాడిన కలములు, అలానే వారు వాడిన ఇవి కూడా మాలలు కూడా, అలానే వారు ఎప్పుడు కూడా నిత్య నిరంతరంగా ఈ విగ్రహాలు ఆయన పర్సులో ఎప్పుడూ ఉంటాయి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవన్నీ ఉంటాయి. వీరు మీనా గురువులు. గురు పరంపరలు ఎలా ఉంటుంది అంటే, మీనా గురువులు చాలా ఉత్తమ స్థితికి చెందిన వాళ్ళు. సద్గురువులు మీనా గురువులు అంటారు. మీనము అంటే ఏమిటి? కంటి చూపుతూనే వాళ్ళు శిక్షణ బోధన ఇస్తారు, మౌనంలోనే ఇస్తారు. కంటి చూపుతూనే ఆ యొక్క మళ్ళీ జ్ఞానం ఎలా ఉంటుంది? అజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము, అక్కడి దాకా కూడా మేధస్సు వరకు, మేధస్సు పైన కాంతి ఉంటుంది. ఇదంతా మౌనంలో గురువుగారి దగ్గర జస్ట్ కూర్చొని శిష్యులు అప్పుడు వారి యొక్క మేము చూసాం అవన్నీ ధ్యానంలో వాళ్ళందరూ కూడా నేర్చుకున్నవే, అనుభూతి పొందినవే, ఆ స్థితికి తీసుకెళ్ళినవే. సో వీరు మీనా గురువులని వీరు ప్రకటించుకోవటం కాదు, లోకమే వారిని, ఈ లోకమే కాదు, భౌతిక లోకాలే కాదు, యాస్ట్రల్లో కూడా ఇన్ని మీరా గురువు అంటారు. ఇవి కూడా గురువు గారి పాదుకలు. నిత్య నిరంతరంగా పూజలు. గురు పౌర్ణిమ ఇప్పుడు రాబోతోంది. సో దీనికి ఎప్పుడు నిత్య నిరంతరంగా కూడా పూజలు జరుగుతూ ఉంటాయి నాన్న. ఇవి కూడా గురువుగారు ధరించినవి. ఇది వారి కమండలము వాడింది. ఇది సుబ్రహ్మణ్య స్వామి మూల విరాట్ స్వరూపం. ఇది మహావతార్ బాబాజీ దగ్గర నుంచి వచ్చింది. ఇది నేపాల్ మహారాజు గారు కూడా దీనికి పూజలు చేయటం జరిగింది. అక్కడి నుంచి బాబాజీ ఆజ్ఞ, ఇలా అరిపురాల విశ్వం ఆనందఘన ఆ శిష్యుడి దగ్గరికి పంపించమని. ఇది ఇప్పుడు ఇక్కడ లేదు, మాకు ఇంకో గృహము మలక్పేటలో ఉంది కాబట్టి అక్కడ అది పూజలు అందుకుంటోంది. దాని యొక్క నమూనా ఇది దర్శనం చేసుకోండి. నాన్నగారు ఆశీర్వదించేది శిష్యుల్ని, శిరస్సు మీద పెట్టి ఆశీర్వదించేది. ఇవన్నీ వారి యొక్క ఇదంతా కూడా ఒకరు గురువుగారికి ప్రజెంట్ చేశారు. ఈ ఫోటో అందరూ మొత్తం ప్రపంచంలో ఉన్న గురువులందరి యొక్క గ్రూప్ ఫోటో అన్నమాట. ఇది వారు ఇవ్వటం జరిగింది. నేను ఇప్పుడే చెప్పాను కదా నాన్న, గురు గోవింద రూపిణి అమ్మవారు. అమ్మవారి యొక్క స్వరూపమే ఈ మేధా దక్షిణామూర్తి. అది కిందది, అది మేధా దక్షిణామూర్తి అటువైపు లెఫ్ట్ సైడ్ ఆఖరిది. దాని తర్వాత వచ్చేది శ్రీదత్తులు వారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మూడు స్వరూపాలు కూడా లలిత అమ్మవారు, రాజరాజేశ్వరి, మహాత్రిపుర సుందరి. అదే త్రికోణము విశ్వయోని. ఇదంతా గురుమండలం. ఇంకా అక్కడి నుంచి అది పరా పశ్యంతి మధ్యమ వైఖరిలో ఓంకారం వచ్చిందనమాట. ఓంకారము నుంచి సృష్టి వచ్చింది. పరాలో ఏముంటుంది? ఈ అమ్మవారు. ఆమెయే కారణము, ఆమెయే కార్యము. అదే కామేశ్వరి రూప పరమాత్మ అన్నారు. సృష్టికి పూర్వము నిరీశ్వరమే ఉన్నది, చలనం వచ్చిన తర్వాత ఈశ్వరమైనది. ఆ ఈశ్వరుడికి ఏదో కావాలని, ఏదో చెయ్యాలి, తనకు మారుగా ఒక సృష్టి చేయాలని ఆయన అనుకున్నాడు. అప్పుడు ఆయన కామేశ్వరుడు అయ్యాడనమాట. సో ఆయనలో ఉన్న శక్తి, చైతన్యం, ఈశ్వర చైతన్యం ఏదైతే ఉందో అదే ఆదిపరాశక్తి. అందుకే శక్తి వినా శివుడు లేడు, శివుడు వినా శక్తి లేదు. అంటే లలిత గురించి చెప్తారు గురుగారు, లలిత పరమేశ్వరి అంటారు, కానీ గురువుగారు ఉల్లలిత వరకు. అవును, ఒక్కసారి చెప్తానన్న. మనం
అమ్మవారు లలిత అమ్మవారు ఎప్పుడు కూడా ఆమె ఆ తల్లి ఏంటంటే లలిత పరాభట్టారిక పైన ఇప్పుడే నేను చెప్పాను కదా, నిరీశ్వరముగా ఉన్నప్పుడు సృష్టి సంకల్పము ఇంకా ఈశ్వరుడికి కలగక పూర్వం ఉన్న స్థితియే దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు కానీ ఇంగ్లీష్లో ఏం చెప్తారు అంటే ఇన్ఫినిట్ వాయిడ్. ఆ ఇన్ఫినిట్ వాయిడ్ ఇంకా కదలిక లేదు, దాన్ని ఉల్లలిత అంటారు. అందులో కదలిక వస్తే ఆమె లలిత అంటే అందముగా కదిలినది అని ఈశ్వరుడిలో ఒక అదే సౌందర్యలహరి ఆదిశంకరాచార్యులు గారు రాసింది. సో ఆ సౌందర్యము కదలిక అప్పుడు ఆయన ఏదో చెయ్యాలి, తనకు మారుగా సృష్టి చేయాలి అని ఒక కోరిక కలిగినప్పుడు ఆయన కామేశ్వరుడు అయ్యాడు. ఆ కోరికని ఆయన కారణాన్ని సాకారం చేసే మహాశక్తి ఎవరు అంటే ఈ ఆదిపరాశక్తి లలితా పరాభట్. ఈ తల్లి అక్కడి నుంచి ఈ సృష్టి చేయటం ప్రారంభించింది. అదే మహాత్రిపుర సుందరి అంటే బ్రహ్మ సృష్టి స్థితి లయ. అమ్మవారు ఏమిటి? పంచబ్రహ్మ సనాసీన కదా, సృష్టి స్థితి లయ తిరోధాన వమనం, ఈ 5 తన దగ్గర పెట్టుకుంటుంది. ఇదివే మహాశక్తులు. మిగతా శక్తులన్నీ కూడా ఏంటంటే చాలామంది 20 సంవత్సరాలు అనిమా సిద్ధి లగిమా సిద్ధి గరిమా సిద్ధి ఈ సిద్ధులన్నీ కూడా శ్రీ విద్యలో ఏంటంటే ఇవన్నీ పైకి వెళ్ళిన వాళ్ళకి దీనితో పెద్దగా పని లేదు. సో అలా అమ్మవారు ఏంటంటే నాన్న ఉల్లలిత అన్నప్పుడు అమ్మవారికి వమనము చేసినప్పుడు అంటే సృష్టిని అంటే సృష్టి క్రమంలో చేసినప్పుడు సృష్టి స్థితి లయ ఆమె మళ్ళీ వెనక్కి తీసేసుకుంది. మహాప్రళయంలో అన్నప్పుడు సృష్టి స్థితి లయ తిరోధానం చేయటం సంహార క్రమము అంటారు. సృష్టి క్రమంలో సృష్టి రావటం, సంహార క్రమంలో ఇదంతా కూడా మళ్ళీ పరాశూన్యంలోకి వెళ్ళిపోవటం, ఉల్లలితలోకి వెళ్ళిపోవటం. అదే ఖడ్గమాల. ఆ ఖడ్గమాల అంతా కూడా నేను ప్రవచనం చెప్పడం జరిగింది నాన్న. ఖడ్గమాల, పంచదశి, శ్రీసూత్రము, చాలా విషయాలు నావన్నీ కూడా నేను శ్రీ సన్నిధి వారికి ఇవ్వటం జరిగింది. అందరికీ అమ్మవారి యొక్క కృప అమ్మవారు ఇవ్వమంది కాబట్టి గురుమండలం ఇవ్వమన్నారు. నాన్నగారి కూడా చెప్పినవి కూడా ఆడియోస్ అన్నీ కూడా నేను ఇవ్వటం జరిగింది. లోక సంపద లోకానికే ఇవ్వటం, మేము ఇవ్వటానికి వచ్చాం కాబట్టి ఇది లోకానికే ఇచ్చేస్తున్నాం. ఇది మాకు మహావతార బాబాజీ ఎక్కడ మీకు దర్శనం జరగదు, ఇది అసలైన దర్శనం మాకు ఇవ్వటం జరిగింది. దీన్ని ఒక హనుమాన్ సూరి గారని, హనుమాన్ సూరి గారు నాన్నగారి యొక్క ప్రధాన శిష్యుడు. ఆయన ఒక మంచి ఫైన్ ఆర్ట్స్లో ప్రొఫెసర్. ఆయన వేయటం జరిగింది. ఆయనకి నాన్నగారు బాబాజీని రిక్వెస్ట్ చేస్తే ఒక 5 నిమిషాలు వారికి 3వ కన్ను దగ్గర బాబాజీ దర్శనం ఇవ్వటం జరిగింది. ఆ దృశ్యాన్ని పెట్టుకుని వారు పెయింటింగ్ చేయటం జరిగింది. ఇది అసలైన రూపం విత్ గోల్డెన్ హెయిర్స్. ఇది ఎక్కడా కూడా ఇప్పుడు లేదు భూమి మీద. ఇదే మా దగ్గర నుంచే, ఇక్కడే మనకి ఇచ్చారు. ఇంతవరకు మహావతార్ బాబాజీ రకరకాల రూపాలు వేస్తూ ఉంటారు కానీ ఒరిజినల్గా మహావతార్ బాబాజీని దర్శించి వారిని అవన్నీ స్కెచెస్. స్కెచ్ వేరు, ఇది పెయింటింగ్. ఇది పెయింటింగ్. ఇలా వారు ఇవ్వటం జరిగింది. ఎప్పుడు కూడా హిమాలయాస్లో మహావతార్ బాబాజీ దర్బార్ చేసినప్పుడు ఇది రహస్యం, ఇది చెప్పాలి, వారి అనుగ్రహంతో చెప్తున్నాను. వారు హిమాలయాస్లో దర్బార్ చేసినప్పుడు మహావతార్ బాబాజీ పక్కన కూర్చునేవాళ్ళు త్రైలింగ స్వామి. ఈ త్రైలింగ స్వామి పక్కనే ఆనందఘనులు వారు కూర్చుంటారు. అటువైపు లాహిరి మహేశ వాళ్ళంతా కూర్చుంటారు. ఇంకా ముందంతా కూడా వారి శిష్యులు. అది వరుస క్రమం అదనమాట. ఈయన త్రైలింగ స్వామి, మహావతార్ బాబాజీ, ఆనందఘని. ఈ త్రైలింగ స్వామి నాన్నగారిని బుడ్డోడా అంటుంటాడు. ఇష్టం నాన్నగారు అంటే. అది మా గురువు గారు ఆనందఘనులు వారు మాకు చెప్పారు, మేము మీకు చెప్తున్నాం. వారు అక్కడ సంభాషణ అలా ఉంటుంది.